ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఎన్నికల ముందేమో 3 పార్టీలు కలిపి ప్రచారం మూత ముగించారు. ఎన్నికలు అయిపోయి ప్రజల విశ్వాసంతో నెగ్గి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలల్లోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, ప్రజలందరికీ కూడా వాత పెట్టడం జరిగింది కూడా. ఇవే కాకుండా ఈరోజు ఎక్కడ కానీ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితిలో ఈ 9 నెలలు కూడా గడిచింది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉండే ఈ ప్రభుత్వం బడ్జెట్ కూడా పూర్తి బడ్జెట్ కూడా ప్రజెంటేషన్ కూడా 25-26 సంవత్సరానికి పూర్తిగా గడిచడం జరిగింది. అవన్నీ చూసే హామీలేమో సూపర్ 6తో పాటు 143 హామీలు వారందరూ కలిసి కూడా ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది. నేనేమన్నా ఆ హామీలు నెరవేర్చడానికి బడ్జెట్లో కేటాయింపులు పూర్తిగా కూడా ఉండబోతున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించారు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు తన యొక్క సహజ శైలితోనే ఏదైతే షూరిటీ అనేది ప్రజలకు ఇచ్చాడో, గ్యారంటీ ఇచ్చాడో, ఎన్నికల్లో మాత్రం మోసం మాత్రం గ్యారంటీ అనేది మరొక మారు కూడా నిరూపించుకున్నారు. నిన్న బడ్జెట్ వాళ్ళు ప్రజెంట్ చేసినవన్నీ కూడా పరిశీలిస్తే కూడా అన్నీ కూడా అరకొర నిధులే కూడా 140 హామీల పైన కూడా ఇస్తే ఏ హామీకి కూడా ఈకోకుండా కేవలం ఒక 2 హామీలు పెద్ద ఎత్తున వారు ప్రచారం చేసుకుంటున్నది బడ్జెట్ ప్రజెంటేషన్ ఇంతనే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ప్రచారం చేస్తున్నది 2 హామీల గురించి పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఒకటి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అమ్మ ఒడి ఇస్తున్నారో పేరు మార్చి తల్లికి వందనం అనే దాంతో కూడా మేము అనేది కూడా బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. మేము తల్లికి వందనం మే, జూన్లో కూడా ఇస్తామని కూడా బడ్జెట్ అయిపోయిన తర్వాత చెప్తా ఉన్నారు. అలాగే రైతులకు కూడా ఆ రోజు రైతు భరోసా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఈరోజు అన్నదాత సుఖీభవపేట కూడా దానికి కూడా నిధులు కూడా ఇచ్చినాము అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. నేను ఒకటే ఈరోజు వారందరినీ కూడా నేను అడుగుతా ఉన్నది, ఈరోజు మీరు ఎన్టీఆర్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 రూపాయల పెన్షన్తో 66 లక్షల మందికి, అంటే ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయినా కూడా 2025 మేలో ఎన్నికలు జరిగితే మే, జూన్లో కూడా 66 లక్షల మందికి కూడా మేము అనేది కూడా పెన్షన్లు ఇచ్చేవాళ్ళం. ఆ రోజు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జూన్లో కూడా 65 లక్షలకు పైబడి 65,70,000-72,000 మందికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 4,000తో ఇవ్వడం జరిగింది. అలాగే జూలైలో కూడా అలా చూస్తే ఫిబ్రవరి వచ్చాకు ఏదైతే ఫిబ్రవరి అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 1వ తేదీ వాళ్ళు పెన్షన్లు ఇచ్చింది 63,70,000 మందికో ఏమో కూడా ఇవ్వడం జరిగింది. 63,59,000 మందికి మాత్రం ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది. అంటే 2,719 కోట్ల రూపాయలు డిస్పర్స్ చేయడం జరిగింది ఈ 63,59,000 మందికి కూడా అందరికి కూడా. కానీ ఈరోజు అట్లా 12 సంవత్సరానికి వచ్చేస్తే ఇవన్నీ కూడా 32,000 కోట్లకు పైబడి కూడా కేటాయించారు. కానీ ఈరోజు కేటాయించింది వాళ్ళు 27,518 కోట్లు. అంటే దీనివల్ల పూర్తిగా కూడా అర్థమవుతుంది ఏమంటే తప్పకుండా అంటే ఇప్పటికే వారు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఉండిన దానికంటే కూడా దాదాపుగా 3 లక్షల పెన్షన్లకు కోత పెట్టారు. ఇప్పుడు ఆ 3 లక్షలే కాదు, ఇంకా కూడా భవిష్యత్తులో మరింత మందికి కూడా చాలామందికి కూడా ఇంతవరకు పెన్షన్లు వచ్చే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వమని చెప్పినట్లయితే వారి యొక్క బడ్జెట్ కేటాయింపులు కూడా చూస్తే కూడా అంటే భవిష్యత్తులో అవి తగ్గిస్తారు, కొత్త పెన్షన్లు లేవు, ఆస్కారం లేదు అని చెప్పేసి ఈరోజు వారి కేటాయింపులే దీంట్లో చాలా స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది. ఇదే కాకుండా ఆ రోజు మళ్ళీ కూడా అనేక కూడా మనకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మరీ ముఖ్యంగా కూడా చేయూత ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 26 లక్షలు 27 లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వారిని కూడా అభివృద్ధి చేయాలి, వారి కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా చేయూత ద్వారా 18,750 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఆ పథకాన్ని మేము ఇవ్వము. వాటికి బదులుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ఎందుకంటే 60 సంవత్సరాలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వబోతాం కాబట్టి 59 సంవత్సరాల వరకు కూడా మీరు ఇచ్చేది 18,750 అంటే నెలకు 1,800 1,550 రూపాయలు మాత్రమే వస్తుంది. కానీ మేము 4,000 ఎలా అయితే ఎన్టీఆర్ భరోసా కింద 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము, ఆ రకంగా మేము ఇస్తామంటే దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అర్హత ఉండేవారికి, పెన్షన్కి అర్హత ఉండేవారికి, అంటే పేదవారికి, తెల్ల కార్డులు ఉండేవారికి ఈరోజు 18 లక్షలకు తక్కువ కాకుండా ఉంటారు. ఆ 18 లక్షలకు కూడా బడ్జెట్లో కేటాయింపు లేదు. వాటిని గురించి కూడా ఈరోజు బడ్జెట్లో ఎక్కడ కానీ ప్రస్తావన కూడా తీసుకొని రాలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఈరోజు కూడా ఉంది. ఇదే కాకుండా ఇంకోటి కూడా, ఆ రోజు మేము తల్లికి వందనం అమ్మ ఒడి అని పేరు ఇస్తా అంటే ఈరోజు తల్లికి వందనం అని పేరు మార్చి మేము కూడా ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తల్లికి ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చేవారు. ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతుంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పేరిట 15,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళు మేము లెక్కేస్తే, అర్హత ఉండేవారు లెక్కేస్తే, తెల్ల కార్డు ఇవన్నీ కూడా చేస్తే ఈ రాష్ట్రంలో 83 లక్షలకు పైబడి కూడా ఈరోజు కూడా ఉంటారు. కానీ ఈరోజు బడ్జెట్ కేటాయింపులు అంటే దాదాపుగా 12,500 కోట్లు, 12,400 కోట్లు కేటాయించాల్సి. కానీ ఈరోజు కేటాయించింది బడ్జెట్లో 9,407 కోట్లు మాత్రమే. అంటే భవిష్యత్తులో అది కూడా మాట నిలబెట్టుకోకుండా చాలామంది తల్లులకు ఈ పథకానికి దూరంగా పెట్టబోతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది. ఈ కేటాయింపులు ఇవన్నీ కూడా చూస్తే కూడా ఈరోజు కూడా లక్షల మంది తల్లులను కూడా ఈరోజు కూడా ఈ పథకానికి దూరం చేయాలని చెప్పే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా అర్థమవుతూ ఉంది. అలాగే దీపం పథకానికంతే 2,300 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ 4,000 కోట్లకు పైబడి కూడా ఈరోజు కూడా అయ్యే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని కూడా. అలాగే మరీ ముఖ్యంగా కూడా వ్యవసాయ రంగం అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఈ రాష్ట్రంలో 62 నుంచి 65% మంది ప్రజానీకం అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు, ఈ రంగం పైన ఆధారపడి ఉన్నారు. స్వామినాథన్ కూడా నిన్న మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ప్రముఖ శాస్త్రవేత్త స్వామినాథన్ గురించి కూడా కోట్ చేయడం జరిగింది. స్వామినాథన్ గారు నేను ఎప్పుడు కానీ చూశాను, ఎందుకంటే మాతో పాటు కూడా రాజ్యసభ మెంబర్గా ఉండి ప్రత్యేకంగా కూడా ఆ రోజు అతన్ని కూడా రాజ్యసభకు కూడా తీసుకొని రావడం జరిగింది. చాలా సూచనల కోసం, అతని సూచనల కోసం కూడా వ్యవసాయ రంగం బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పే దాని కోర్టును కూడా అతను తరచూ చెప్పే మాటను కూడా నిన్న మంత్రి గారు కూడా కోట్ చేయడం జరిగింది. కానీ ఆ వ్యవసాయ రంగానికి సంబంధించిన దాంట్లో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విత్తనం దగ్గర నుంచి అమ్మేంత వరకు కూడా సరుకు పండించిన పంట ధాన్యం కూడా అమ్మేంత వరకు కూడా ఏ పంట పండించినంత వరకు కూడా ఒక గ్యారంటీ, ఒక షూరిటీ అనేది కూడా, అంటే అటువంటి వ్యవస్థను బలోపేతం, అన్ని వ్యవస్థలను కూడా బలోపేతం చేసినది. కానీ ఆ వ్యవస్థలను ఏదైతే బలోపేతం చేశాడో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, దాన్ని నిర్వీర్యం చేసేటట్లు ఈరోజు కూడా పెట్టడం జరిగింది. అరకొర కేటాయింపులే ఈరోజు జరిగింది. ఆ రోజు ఒక భరోసా ఉండేది రైతుకు. ఏదైనా కానీ ఓ పంట వేసినా ఒక నాణ్యమైన విత్తనం దగ్గర నుంచి అవి అమ్ముకునేంత వరకు, అంటే ఎవరైనా కానీ కొనడానికి ఎవరైనా ముందుకు రాకపోతే ప్రభుత్వమే కొంటుందని చెప్పి ఒక ధైర్యాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఈరోజు చేతల్లో ఈరోజు అన్నీ కూడా నీరు గార్చింది ఈ ప్రభుత్వం కూడా. కేవలం ఆ రోజు కొనడానికి, ఇటువంటి రిస్క్ తీసుకోవడానికి, కొనడానికి 3,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయిస్తుంటే ఇతను కేవలం ధరల స్థిరీకరణకు 300 కోట్లు మాత్రమే ఈరోజు కేటాయించినాడంటే, నిన్ననే చెప్పడం జరిగింది మిర్చి దాంట్లో కానీ పత్తి దాంట్లో ఇవన్నీ కూడా మేము కొంటామని చెప్పేసి. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు 300 కోట్లు మాత్రమే కేటాయించాం.
అలాగే ఆ రోజు రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13,500 అంటే కేంద్ర ప్రభుత్వం 6,000 పోతే 7,500 రూపాయలు ఇస్తామంటే మేము 20,000 ఇస్తామని చెప్పి మాట చెప్పి ఒక సంవత్సరం అంతా కూడా ఇవ్వకుండా వచ్చే సంవత్సరమైనా కూడా పూర్తిగా కూడా ఇస్తారేమో 20,000 అంటే 20,000 అంటే దాదాపుగా 83 లక్షల మంది ఆ రోజు రైతు భరోసా కింద 83 లక్షల మందికి మేమంతా కూడా ఇచ్చేవారు. 83 లక్షలకు ఇవంతా కూడా 20,000 ఇస్తే 10,500 కోట్ల పైన కూడా అవుతుంది. కానీ ఈరోజు మళ్ళా కూడా మాట మార్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 తీసేసి 14,000 ఇస్తామని కూడా మొన్న ఒక 15 రోజుల కింద ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాటి ప్రకారమైన ఇచ్చినా కూడా 7,800 కోట్లు కావాలి. కానీ కేవలం 6,300 కోట్లు మాత్రమే కేటాయించారంటే రైతుల సంఖ్యలో కూడా కోత పెట్టబోతున్నారని చెప్పని ఈరోజు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అంటే రైతులకు కూడా పూర్తిగా కూడా వ్యవసాయం పైన ఆధారపడిన రైతుకు కూడా ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ అని చెప్పి అంటున్నారో దాంట్లో కూడా కోత పెట్టే ప్రయత్నమే చేశారు ఈరోజు ప్రభుత్వం కూడా. ఈరోజు కూడా ఇలాగ అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అనేక రకాలకు కూడా ఈరోజు ఎక్కడ కానీ సరైన కేటాయింపు లేదు. ఇది కోతల ప్రభుత్వమే అని చెప్పేసి కూడా మరొక మారు కూడా నిరూపించుకోండి. నిన్న బడ్జెట్ అంతా కూడా పరిశీలిస్తే దాదాపుగా గంట పైన కూడా అదంతా కూడా పాఠ్యాంశం అంతా కూడా ఆయన చదివితే అసెంబ్లీలో చదివితే కేవలం వారికి మాత్రమే ముఖ్యమంత్రి గారిని ఆయన కుమారుడు లోకేష్ గారిని పొగడేయడానికే సరిపోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికో ఆ ప్రభుత్వాన్ని నిందించడానికి వారిని పొగడడానికి మాత్రమే ఆత్మస్థుతి చేసుకున్నారు తప్ప ఎక్కడ కానీ వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకొని పోయేటట్టు కేటాయింపులు చేయాలని చెప్పేసి ఏ కోసాన కానీ శ్రద్ధ కానీ చూపించలేదు. అందుకోసమే ఈరోజు అందరూ కూడా చాలామంది కూడా చెప్తూ ఉంటారు, నేను మారినానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు నేను మాటిస్తున్నానంటే నిజంగా మారినారేమో అని చెప్పి అనుకుని ప్రజలందరూ కూడా నమ్మి గద్దెనెక్కిస్తే ఈరోజు ఆయన ఏదైనా కానీ షూరిటీ ఇస్తే అది గ్యారంటీ కాదు, మోసం గ్యారంటీ అనేది మరొక మారు కూడా నిరూపించుకున్నారని చెప్పేసి ఈ బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ కూడా తెలుస్తాం. అలాగే ఇది కూడా అంతే, ఇరిగేషన్ దాంట్లో కూడా అతను కేటాయింపులు కేవలం 18,000 కోట్ల రూపాయలు. అనేకమైనటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాంట్లో 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు కేటాయించడం జరిగింది. మన అనంతపురం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ కూడా తీసుకొని వస్తానంటే 18,000 కోట్ల రూపాయలు చాలామంది కూడా బాగా కూడా కేటాయిస్తారేమో అని చెప్తే ఆ 18,000 కోట్లలో మన జిల్లాకు, అంటే మన జిల్లాకు కాదు మన రాయలసీమకు 3,400 కోట్ల రూపాయలు 3,440 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. దానిలో కూడా 4 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు హంద్రీనీవా ప్రాజెక్టు, అలాగే దాదాపుగా 2 జిల్లాకు సంబంధించిన హెచ్ఎల్సీకి అయితే నిధులు కూడా పెద్దగా కేటాయించలేదు. అంతా 40 కోట్లు 50 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. చాలా చెప్పడం కూడా జరిగింది. గేట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా రిపేర్ కూడా చేయాలి, కానీ 40-50 కోట్ల కంటే ఎక్కువ కేటాయించలేదు. హంద్రీనీవాకు చూస్తే 3,000 కోట్ల రూపాయలు 3,200 కోట్ల రూపాయలు కేటాయించిన 4 జిల్లాలకు సంబంధించింది. దాంట్లో నిర్వహణ ఖర్చులు అంటే కరెంటు ఇవన్నీ కూడా జీతభత్యాలు అవన్నీ పోతే 2,020 కోట్లు మాత్రమే అంటారు. కానీ అవైనా ఖర్చు పెడతారో లేదు తెలియదు. ఎందుకంటే గతంలో ఇంటీరియం బడ్జెట్ చేసినప్పుడు కేటాయించారు, ఇంతవరకు ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. కనీసం ఇదైనా కానీ పెడతారంటే ఇది కూడా లేదు. దాన్ని కూడా ఇంకో రకంగా కూడా ఈ రాయలసీమ ప్రజల్ని, ఎందుకంటే 3 ప్రాంతాలు ఉన్నాయి, ఇప్పటికే ప్రాంతీయ భేదాలతో ఈ రాష్ట్రం అనేది కూడా విడిపోయింది, తెలంగాణ ఆంధ్ర కూడా. అటువంటిప్పుడు అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఈ ప్రభుత్వాలైనా ముందుకు తీసుకొని పోతాయి. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తారంటే, ఎందుకంటే ఈ రాయలసీమ అంతా కూడా కృష్ణా జలాలపైన ఆధారపడింది. ఈ కృష్ణా జలాలు ద్వారా ఇవంతా కూడా నీటి ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కొన్ని తరాల నుంచి కూడా అనేకమైన పోరాటాలు కూడా జరగడం జరిగింది.
ఆ పోరాటాల ఫలితమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, ఈ రాయలసీమలకంతా సంబంధించిన ఈ అంద్రి నీవా సుజల సవంతి ప్రాజెక్టుని పేరు పెట్టి దాదాపుగా 10-12 సంవత్సరాలు మోసం చేస్తే, కేవలం కాగితాలకు పునాదులకు మాత్రం పరిమితం చేస్తే 40 టీఎంసీల సామర్థ్యంతో ఆ రోజు 6 లక్షల ఎకరాలకు ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వస్తే 2012 నుంచి కూడా అంద్రి నీవా ద్వారా శ్రీశైలం గుండా మాల్యాల దగ్గర నుంచి నీరు వస్తుంటే అది కూడా 40 టీఎంసీలు రాలేదు. కాబట్టి అది మామూలుగా ప్రాజెక్టు యొక్క డిజైన్ ప్రకారం 3850 క్యూసిక్కులు రాలేదని చెప్పి 2200 క్యూసిక్కులు మాత్రమే వస్తాయని చెప్పేసి దాన్ని వెడల్పు చేస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలోనూ తెలుగుదేశం పార్టీ కూటమి ఈరోజు ఏ ప్రభుత్వం ఉందో ఆ పార్టీలన్నీ కూడా మాటిస్తే ఈరోజు మళ్ళా కూడా అది 2200 క్యూసిక్కుల్ని 3850 క్యూసిక్కులకు మాత్రమే పరిమితం చేస్తే తీవ్రంగా కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ రాయలసీమ 4 జిల్లాలకు కూడా తీవ్రమైన అన్యాయం చేయబోతున్నారని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఈ జిల్లాలో కాదు రాయలసీమలో ఉండే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఒక 4-5 మంది తప్ప 52 మందిలో వారు బాగా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రం 2గా విభజించబడిన తర్వాత తెలంగాణ వారు కూడా శ్రీశైలం కూడా వారికి కూడా హక్కులు ఉండిన దానివల్ల వారు ఇష్టానుసారంగా కూడా నీరు తీసుకొని వస్తా అంటే మనం ఎంత దెబ్బతింటున్నామో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి నీరు ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు, వరదలు సంభవించినప్పుడు, అలాగే ఉన్నప్పుడు 40 టీఎంసీలు కాదు కదా, ఏ 60-70 టీఎంసీలు తీసుకోవాల్సిన అవసరము చాలా కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి కూడా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా రాయలసీమలో ఉండే ప్రజాప్రతినిధులందరికీ, మంత్రులకు అందరికీ కూడా ఈరోజు కూడా 3850తో తీసుకొని వస్తే ఒక 0.6 లేకపోతే 0.5 మాత్రమే టీఎంసీలు దినాన్ని తీసుకొని వస్తే చాలా కష్టము. 3850ని 10,000 నుంచి 12,000 క్యూసిక్కులకైనా కూడా మాల్యాల దగ్గర నుంచి కానీ అలాగే ముచ్చుమర దగ్గర నుంచి కొట్టే ప్రాజెక్టులు దాన్ని చేయాల్సిన అవసరము, బాధ్యత మీ పైన ఉంది, మీ భుజస్కంధాల పైన ఉందని చెప్పేసి మరొక మారు ఈ రాయలసీమ ప్రజల తరపున కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే తాగునీటికే హెచ్ఎల్సీలో వచ్చే ఈరోజు ఈ పూడిక వలన, తుంగభద్ర పూడికల వలన 29 టీఎంసీలు రావాల్సింది 22-21 టీఎంసీ మాత్రమే సంవత్సరం కూడా వస్తూ ఉంది. దానిలో దాదాపుగా 8 నుంచి 10 టీఎంసీలు తాగునీరుకే అనంతపురం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రాజెక్టులకు తాగునీటికే సరిపోతూ ఉండే కేటాయిస్తున్నాయి. అక్కడ కూడా గండి పడతా ఉంది. చాలా ఎకరాలకు హెచ్ఎల్సీ ఆయకట్టు కూడా సరిగా లేదు. అంద్రి నీవా వల్ల ఉపయోగించుకుంటున్నాం. ఆ రోజు ప్రాజెక్టు కర్నూలు జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో పుంగనూరు వరకు ఉంటే ఈరోజు మళ్ళీ కుప్పం వరకు కూడా దాన్ని తీసుకొని పోతూ ఉన్నారు. ఎవరికీ అభ్యంతరం లేదు, రాయలసీమకి అంతా కూడా తీసుకొని పోవాల్సిందే. కానీ దానికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. అందుకోసమే మాల్యాల దగ్గర నుంచి తీసుకే 3850తో కాదు, 10-12,000 క్యూసిక్కులతో తోవండి కనీసం. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే దాన్ని 6,300 క్యూసిక్కులకు అనేది కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది 2021లో కూడా. కానీ ఈరోజు 6,300కు కూడా తిలోదాఖలు ఇచ్చి కేవలం 3,850తోనే మాల్యాల దగ్గర నుంచి జీడిపల్లి వరకు అంటే 206 కిలోమీటర్లు కన్నా తవ్వితే శాశ్వతంగా రాయలసీమకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిన వారైతారు, ద్రోహం చేసిన వారైతారు. ఈరోజు హెచ్ఎల్సీ ఎలా అయితే తాగునీటికి మాత్రమే ఈరోజు ఎలా పరిమితం మారిపోయే పరిస్థితికి వచ్చిందో, భవిష్యత్తులో రాయలసీమకు తాగునీరు అందించే ప్రాజెక్టు కూడా, అంటే సాగునీరుగా తాగునీరు అందించే ప్రాజెక్టు కూడా ఈ అంద్రి నీవానే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోండి. ఏదో కళ్ళబొల్లి మాటలు కాదు.
ఈరోజు ముఖ్యమంత్రి రాయలసీమ వారే, ఫైనాన్స్ మినిస్టరు మన జిల్లా వాసే, అతనికి బాగా తెలుసు. 2012 నేను రఘువీరెడ్డి గారు అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చాడో మేమంతా కూడా నడుచుకుంటూ తీసుకొచ్చిన వారమే జీడిపల్లి వరకు కూడా. అప్పుడు కూడా ఉరవకొండ శాసనసభ్యులు ఆయనే, కేశవ్ గారే, ఆయనే ఆ మీటింగ్కు ప్రిసైడ్ చేసింది. జాతికి ఆ నీళ్లు అంకితం చేసేటప్పుడు, ముఖ్యంగా 4 జిల్లాలకు అంకితం చేసేటప్పుడు ఆయనే ప్రిసైడ్ చేసింది కూడా. అన్నీ కూడా తెలుసు. కాబట్టి వెంటనే దాన్ని కూడా 10,000 క్యూసెక్కులు 12 కేసులు పెంచాలని చెప్పేసి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యంగా కోరుతూ, అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక రకాల కూడా బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఇది కోతల ప్రభుత్వమే, కేవలం కూటమి ప్రభుత్వం పేరుకు మాత్రమే కానీ కోతల ప్రభుత్వమే అని చెప్పేసి మరొకమారు కూడా నిరూపించుకున్నారు. కాబట్టి ఇప్పుడైనా కానీ సరైన బడ్జెట్ తీసుకొని రావాలని చెప్పేసి తగిన కేటాయింపు తీసుకొని రావాలి. కానీ దుష్ప్రచారం చేశారు మీరందరూ కూడా ఎలక్షన్లప్పుడు, అప్పులు చేశారని చెప్పేసి. ఈరోజు అప్పులు కూడా మీరు సరిగ్గా చూపించలేదు, ఈరోజు కూడా మీరు చూపించలేదు. అంతేకాదు ఈరోజు ఇప్పుడు మీరు ప్రజెంట్ చేసిన ఈ అరకొర నిధులు ఏదైతే కేటాయించారో, మీరు 3,22,000 కోట్లతో బడ్జెట్ పెట్టారో మీరే లోటు చూపిస్తున్నారు 1,00,000 కోట్లకు పైబడి కూడా. మీరు మాట చెప్పిన ప్రకారం సంపద సృష్టించి ఈ 1,00,000 కోట్ల అనేది కూడా పూడుస్తారా, లేకుంటే మరొక మారు మీరు ఇప్పటికే ఈ 9 నెలల్లోనే 1,30,000 కోట్లు అప్పు చేశారు. మరొక మారు కూడా ఈ 1,00,000 కోట్లు కూడా ఈ అరకొర నిధులు ఖర్చు పెట్టడానికి కూడా తీసుకొని వస్తారా, లేకపోతే మోసం చేయబోతున్నారా అని చెప్పేసి కూడా తేల్చుకోవాల్సింది కూడా మీరే అని కూడా ఒక 14-15 చేయూత ఇవే కాదు, ఆర్టీసీ బస్సులు మహిళలకి అని చెప్పారు. ఆర్టీసీ బస్సులు ఇంతవరకు ఊసి అయితే లేదు. దాదాపుగా 370 కోట్ల రూపాయలు అనేది కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా వచ్చేది. దీంట్లో కూడా 600-700 కోట్లు అంటే 50% మహిళలు వేసుకున్నా కూడా అంత వచ్చేది. ఆ స్కీమ్ కథ గురించి ఆలోచన చేయలేదు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది శ్రీనిధి ద్వారా. ఆ స్కీమ్ దానికి కూడా ఇంతవరకు నిధులు కేటాయించలేదు, ఎక్కడ కానీ కేటాయించలేదు వాళ్ళు ఎవరు కానీ, దాంట్లో లేదు. అలాగే అనేక రకాల కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. లేకుంటే ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేదు. బడ్జెట్లో గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారు. ఎవరు కానీ ఎప్పుడు గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు. 4 లక్షల మంది ఉద్యోగాలు క్రియేట్ చేశామని చెప్పడం జరిగింది. గవర్నర్ చదివాడు. అది కౌన్సిల్లో నిలదీస్తే మరుసటి రోజు స్వయంగా లోకేష్ గారు మేమెప్పుడు చెప్పినామని అంటాడు. గవర్నర్ గారితో చదివించిండేదే, గవర్నర్ గారితో చెప్పించింది మాటే మళ్ళీ ఎన్నిక 20 లక్షల ఉద్యోగాల్లో ఒక ఉద్యోగము లేదు, అది లేదు. అసలు 2 లక్షలకు పైబడి ఉన్న 4 లక్షలకు పైబడి ఉన్న వాలంటీర్లకు 10,000 చేస్తామన్నారు నెలల జీతం. వాలంటీర్లే తీసేసిన వైనం ఇది అనమాట. అంటే ప్రతి ఒక్క సమాజానికి కూడా ఈరోజు కూడా ఉండే ఉద్యోగస్తులకు పెన్షన్లు సక్రమంగా ఇస్తామన్నారు, టయానికి ఇవ్వలేకపోయినారు. ఇప్పటికి కూడా కొన్ని డిపార్ట్మెంట్లో కొంతమందికి 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ ఇస్తున్నారు జీతాలు. కానీ ఇప్పటికి కూడా కొన్ని జేఎన్టీకు, మన జేఎన్టీలోనే ఉంది, ఇంతవరకు పెన్షన్ అనేది కూడా ఏదో 2 నెలలు 3 నెలలది కూడా రావాలి, వారికి అంతవరకు ఇవ్వలేదు. జీతాలు కూడా ఇవ్వలేదు, ఎవరికి కానీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు పీఆర్సీ అన్నారు, 9 నెలలు అయింది, వెంటనే పీఆర్సీ అన్నాడు. అప్పుడు జగన్మోహన్ గారు చెప్పారు నేను చేసేస్తానని చెప్పేసి. కానీ ఈరోజు పీఆర్సీ అనేది ఊసే లేదు ఇంతవరకు బడ్జెట్లో కూడా. ఎందుకంటే పీఆర్సీ అనేది ప్రకటిస్తే, కమిటీ ప్రకటిస్తే వెంటనే ఐఆర్ ఇవ్వాలి. ఆ ఐఆర్ ఇవ్వలేక ఈరోజు ఉద్యోగస్తులకు కూడా ద్రోహం చేశాడు. అసలు ఏ వర్గానికి ఇతను వెన్నుపోటు పడుతుంది? అతనికి అది ఒక విద్య. అది పదవుల కోసం రాజకీయంగా మామను కూడా వదలలేదు, మామను వదలలేదు, తర్వాత కో బ్రదర్ని వదలలేదు, అన్నీ కూడా ఎవరిని కానీ బంధువులు లేదు, వాళ్ళు లేదు, తెలుగుదేశం ఏ పార్టీ లేదు, ఏం లేదు. ప్రజలను కూడా ఇలాగే ప్రతి తూరిని అది. గతంలో కూడా అంతే. కూడా చంద్రబాబు నాయుడు గారికి అది అలవాటు అయిపోయింది. మహిళలన్నీ కూడా రుణాలు రద్దు చేస్తానని చేయలేకపోయారు, రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చేయలేకపోయారు.
ఈరోజు రైతులకు కూడా సున్నా వడ్డీ ఇస్తానన్నారు. దానికి ఇద్దరు స్కీమ్లో ఇద్దరు బడ్జెట్లో కేటాయింపులకు లేవు సున్నా వడ్డీ. డాక్రా సంఘాలకు సున్నా వడ్డీ అంటే సున్నా వడ్డీ అంతా కూడా నేనే కడతానని చెప్పా. కేటాయింపులు లేవు. ఈ బడ్జెట్లన్నీ కూడా పరిశీలిస్తే అందరికీ అన్ని వర్గాలకు ఒకవేళ కేటాయించినా కూడా అరకొరగా అన్నీ కూడా అది కూడా ఆ పరిస్థితి ఈరోజు కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున లేదు. అతని ఇది మామూలు ఎప్పుడు మాదిరి అతను చేసుకున్నాడు. ఇది విద్యా వ్యవస్థ అనేది అతను లాస్ట్కి ప్రపంచీకరణప్పుడు ప్రపంచంలోనే కాంపిటీషన్లో చేయాలని చెప్పేసి అది 1వ తరగతి నుంచి అంటే ప్రాథమిక దశల్లో నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వారికి ఆ పోటీకి తట్టుకుంటూ చేయాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దానికి తిలోదకాలు ఇచ్చేసి ఎవరు కానీ పోటీ లేదు. వాళ్ళ పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటారు. కానీ ఈరోజు కూడా ఇంత లేదు. కొన్ని ఆ రోజు అంతా కూడా అంగన్వాడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బలోపేతం చేయాలంటే ఈరోజు అవన్నీ లేకోకుండా మళ్ళీ అంతా కూడా ఉంది. దాదాపుగా 16,000 మంది కూడా ఈరోజు డిఎస్సి అనేది కూడా చేసేసి వెంటనే వారందరినీ కూడా పోస్టింగ్స్ ఇస్తానని చెప్పినాడు. ఇంతవరకు డిఎస్సి మాట ఇంతవరకు లేదు. పోస్ట్పోన్ చేసుకుంటూనే వస్తూనే ఉన్నాడు. 9 నెలల నుంచి నవంబర్ అనే డిసెంబర్ అనే ఇంతవరకు ఏమీ లేదు. అసలు విద్యారంగానే అసలు మళ్ళీ కూడా ఏమీ లేదు. జగన్మోహన్ గారు చెప్పిన మాటలే తిప్పి చెప్తున్నాడు తప్ప ఆచరణలో మాత్రం కూడా లేదు. ఈరోజు ఉపాధ్యాయులంతా రెచ్చగొట్టిన పొద్దు టీచర్స్ అందరినీ కూడా మీతో చాకరీ చేపిస్తుంది ఆ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఆ బాత్రూములు ఇవన్నీ క్లీన్గా ఉండాలి లేదని చెప్పి ఒక ఫోటో తీసే తప్ప మిగతావన్నీ కూడా ఇంకా ఎక్కువే చేశాడు. వాళ్ళందరిపైన కూడా టీచర్ల పైన అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఎక్కువే రుద్దారు. ఎక్కడ చెప్పు టైమింగ్స్ కూడా మారుస్తున్నాడు. మళ్ళీ వాళ్ళకు విద్యారంగాన్ని అసలు నిర్వీర్యం చేస్తున్నాడు ఈరోజు అంతా కూడా. వారికి కావాల్సినంత మాటలకు మాత్రం పరిమితం అవుతాడు.